తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న ముఠాను వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్సాలకు అలవాటు పడిన 7 యువకులు ఉదయం రెక్కి నిర్వహిస్తూ రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరి నుంచి 19,20,000 రూపాయల బంగారు వెండి ఆభరణాలతో పాటు ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్, ఒక స్కూటీ, యమహా బైక్తో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాళ్ళు టోటల్ 7 కేసెస్ లైక్ ఒక పర్వతగిరి, ఒక నల్లావెల్లి అండ్ 6 కేసెస్ ఇక్కడ నర్సంపేటలో ఉంది దొంగతనం గురించి. ఈ అక్యూజ్డ్ మెయిన్ పని వాళ్ళు ఇదే చేస్తున్నారు, దొంగతనం ఇక్కడ దొంగతనం చేస్తున్నారు. అండ్ దీంట్లో 2 అక్యూజ్ A1 అండ్ A2 గతంలో NDPS కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. प्रॉपर्टी पर्टिकुलर्स रिकवरी ऑफ द प्रॉपर्टी टोटल 19,20,000 रुपीज़ के आएंगे. దీంట్లో 13 तुलास गोल्ड, 30 तुलास सिल्वर, ఒక ఆటో, ఒక యమహా కంపెనీ की मोटर साइकिल, TVS कंपनी स्कूटी, ఒక लैपटॉप एंड 1 मोबाइल फोन. नेट कैश వచ్చేసి 2,000. సో ఇది స్కూటీ అండ్ సార్ ఆటో యమహా స్కూటీ 3 మొబైల్ సార్. టోటల్ వర్త్ 19,20,000. వాళ్ళకి ఈరోజు ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. టౌన్లోనే సార్. టౌన్ అండ్ నా అప్పీల్ మీరు అందరూ కూడా ఉంది कि మీరు లైక్ ఐస్ అండ్ ఇయర్ ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ ठीक है. సో మీరు కూడా యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఏదైనా ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ప్రాబ్లమ్ ఆర్ పోలీస్ ప్రొవైడ్ చేయండి, ఎస్ఎస్పీ ప్రొవైడ్ చేయండి. సార్ వీళ్ళు ప్రొఫెషనల్ సార్, వీళ్ళు ఏమైనా అంటే జల్సాలకు ఉన్న సమాచారం ఏంటంటే వీళ్ళు లోకల్గా ఉన్న జల్సాలకు అలవాటు పడి చేసిన టీం అనేది మాకు ఉంది. వాళ్ళు యాక్చువల్లీ NDPS కేసెస్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ సార్. అక్కడ జైలుకి వెళ్ళి అక్కడ చూసిండు ఈ కలిసిండు ఈ ప్రాపర్టీ ఆఫెండర్స్ ఉంది. ఈ హౌస్లు ఇట్లాంటి పీపుల్ బికమ్ ప్రొఫెషనల్ రైట్. సో లైక్ దట్ మామూలుగా చేంజ్ కోసం అని పంపిస్తే వాళ్ళు కొత్త నేర్చుకోవాలి.